బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక రాజగోపాల్ రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపై కాంగ్రెస్ అధిష్టానానిదే నిర్ణయమని అన్నారు. ఆయనే కాదు చాలా మంది కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. టికెట్ల కేటాయింపుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తామని తేల్చి చెప్పారు. ఇక రాజగోపాల్ రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్టానానిదే నిర్ణయమని అన్నారు. ఆయనే కాదు చాలా మంది కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. టికెట్ల కేటాయింపుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన చేయి మోహన్ బేకార్ గారంటారా? ఈ తెలంగాణ ఇవ్వకుండా నీ కుటుంబం ఎక్కడ ఉంటుండే? ఇన్ని లక్షల కోట్ల ఆస్తి వచ్చేదా? ఫామ్ హౌస్లు వచ్చాయా మీకు? అందుకని కాంగ్రెస్ పార్టీ తిట్టిన మా నాయకులను తిట్టిన ఆ పాపం తగులుతుంది. దేవుడు తప్పకుండా మీకు శిక్షిస్తాడు. ఇవాళ రాహుల్ గాంధీని పట్టుకొని ఇష్టం ఉన్నది మాట్లాడి ఆ కుటుంబానికి ఇల్లు లేదు. ఎలక్షన్ అఫిడవిట్లో చూడండి, మీ ఆస్తులు ఎంతో రేపు అఫిడవిట్లో చూసి మేము బయట పెడతాం. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడేంత కుటుంబమా? ఇవాళ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా చేయే బిజినెస్ లేవు. మీరు 5 లక్షల కోట్లు అప్పయింది, 4 లక్షల కోట్ల మీ ఆస్తులు పెరిగినాయి. వాళ్ళకేం సొంత ఇల్లు లేదు. అందుకనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ముందు మీరు ఒక మనిషిని ఆలోచించుకోరు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ చెయ్యి తెలంగాణ ఇచ్చిన చెయ్యిని మర్చిపోరు. మీరు తిట్టినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోరు. సోనియా గాంధీ ఒకటే చివరిగా మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు, నీ నోరా మోరా కేటీఆర్ తెలంగాణ ఇచ్చిన చెయ్యిని మోహన్ బేకార్ గారంటారా? ఈ తెలంగాణ ఇవ్వకుండా నీ కుటుంబం ఎక్కడ ఉంటుండే? ఇన్ని లక్షల కోట్ల ఆస్తి వచ్చేదా? ఫామ్ హౌస్లు వచ్చాయా మీకు? అందుకని కాంగ్రెస్ పార్టీ తిట్టిన మా నాయకులను తిట్టిన ఆ పాపం తగులుతుంది. దేవుడు తప్పకుండా మీకు శిక్షిస్తాడు. ఇవాళ రాహుల్ గాంధీని పట్టుకొని ఇష్టం ఉన్నది మాట్లాడి ఆ కుటుంబానికి ఇల్లు లేదు. ఎలక్షన్ అఫిడవిట్లో చూడండి, మీ ఆస్తులు ఎంతో రేపు అఫిడవిట్లో చూసి మేము బయట పెడతాం. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడేంత కుటుంబమా? ఇవాళ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా చేయే బిజినెస్ లేవు. మీరు 5 లక్షల కోట్లు అప్పయింది, 4 లక్షల కోట్ల మీ ఆస్తులు పెరిగినాయి. వాళ్ళకేం సొంత బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ పేరు తీయడానికి కేటీఆర్ కి అర్హత లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తిప్పర్తి మండల బీఆర్ఎస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన నివాసంలో వెంకటరెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందని కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ పేరు తీయడానికి కేటీఆర్ కి అర్హత లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తిప్పర్తి మండల బీఆర్ఎస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన నివాసంలో వెంకటరెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందని కేటీఆర్ భయపడుతున్నారని వారన్నారు. తెలంగాణ ఇచ్చిన చెయ్యిని మోహన్ బేకార్ గారంటారా? ఈ తెలంగాణ ఇవ్వకుండా నీ కుటుంబం ఎక్కడ ఉంటుండే? ఇన్ని లక్షల కోట్ల ఆస్తి వచ్చేదా? ఫామ్ హౌస్లు వచ్చాయా మీకు? అందుకని కాంగ్రెస్ పార్టీ తిట్టిన మా నాయకులను తిట్టిన ఆ పాపం తగులుతుంది. దేవుడు తప్పకుండా మీకు శిక్షిస్తాడు.
ఇవాళ రాహుల్ గాంధీని పట్టుకొని ఇష్టం ఉన్నది మాట్లాడి ఆ కుటుంబానికి ఇల్లు లేదు. ఎలక్షన్ అఫిడవిట్లో చూడండి, మీ ఆస్తులు ఎంతో రేపు అఫిడవిట్లో చూసి మేము బయట పెడతాం. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడేంత కుటుంబమా? ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేయని బిజినెస్ లేవు. మీరు 5 లక్షల కోట్లు అప్పయింది, 4 లక్షల కోట్ల మీ ఆస్తులు పెరిగినాయి. వాళ్ళకేం సొంత ఇల్లు లేదు. అందుకనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ముందు మీరు ఒక మనిషిని ఆలోచించుకోరు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ చెయ్యి, తెలంగాణ ఇచ్చిన చెయ్యిని మర్చిపోరు. మీరు తిట్టినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకున్నారు. సోనియా గాంధీ ఒకటే చివరిగా మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు, నీ నోరా మోరా కేటీఆర్, తెలంగాణ ఇచ్చిన చెయ్యిని మొదలని బేకార్ గారంటారా? ఈ తెలంగాణ ఇవ్వకుండా నీ కుటుంబం ఎక్కడ ఉంటుండే? ఇన్ని లక్షల కోట్ల ఆస్తి వచ్చేదా?